నేను చెప్పాను ఆయన వాటి అమ్మయ్య ఆయన చెప్పింది కాబట్టి విన్నారు, చెప్పారు. నీళ్ళ రంతి దేవుడు ఇచ్చారు, ఒక్కొక్కరికి ఇచ్చారు. వాళ్ళకి భక్తి, వాళ్ళకి ఫలం రాలేదా? వచ్చింది. మరి ఇవన్నీ మనం ఎందుకు చెయ్యకూడదని కాదు, వాటితో పాటు నీది కూడా ఉండాలి. ఏంటిది? అచంచలమైన భక్తి అనేది ఎప్పుడైతే ఉంటుందో మనం చేసే కర్మకు, వస్తు వాహనాదులకంతా కూడా సార్థకత ఉంటుంది. అప్పుడు దానికి తగిన ఫలం మనకు వస్తుంది. అందుకొరకే 3 లోకాల్లో కూడా భగవంతునికి ఇవ్వరాందంటూ ఒకటి లేదు. ఎక్కడ ఏది దొరుకుతా తీసుకుపోతున్న పుష్పాలు. ఇప్పుడు స్వామివారు అన్నారు, ఏం కావాలి స్వామికి? ఏం కావాలి? పుష్పాలు కావాలా, ఫలాలు కావాలా, పండ్లు కావాలా? తెచ్చే 1000 చేతులు అయితే తినేది ఒక నోరు. అది చూసేది ఏంటిది? మీరు ఎలా తెస్తుంటారు, ఏం చేస్తున్నారో చూడరు ఎవరు కానీ. భగవంతుడైనా అంతే, ఎలా ఇస్తున్నావో చూస్తాడే గాని ఏమి ఇస్తున్నాడో భగవంతుడు చూడడు కదా. కృష్ణ భగవంతుడు రాయబారానికి వెళ్ళాడు దుర్యోధని అంతఃపురానికి. సరే, మిత్రునికి శత్రువు అయిన వాడు తనకు కూడా శత్రువే కాబట్టి అర్జునుడు మిత్రుడు. ఆ మిత్రునికి శత్రువు ఎవరు? దుర్యోధనుడు. వాళ్ళ ఇంట్లో మిత్రునికి శత్రువు ఇంట్లో భోంచేస్తే విషం భోంచేసినట్టట. మరి అందుకలకే దుర్యోధనులంతా కూడా అప్పటికే విషం కలిపేసి అన్ని రకాలుగా తయారు చేశారు నేను పెట్టి చంపాలని. ఆయనకు తెలుసు కాబట్టి నా మిత్రునికి మీరు శత్రువులు కాబట్టి శత్రువు ఇంట్లో భోంచలేదని విదురునింటికి పోయాడు. విదురునింటికి పోయే వరకు ఆమె అప్పటికి విదురు లేడు. పాపం విదురపత్ని ఉంది. ఆ పక్కకేమో గబగబ రాకుండా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది? ఒళ్ళు అంత జలదరిస్తూ ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది, తోచదు, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు తోచదు. అప్పుడు ఆ పరిస్థితిలో పాపం అరటిపండు తీసుకొచ్చేసేసి గబగబా పెట్టేసేస్తా ఉంది. ఈయన హాయిగా తినేసేస్తా ఉన్నాడు. ఆఖరికి అక్కడి నుంచి విదురు చూసాడు. అయ్యో అపచారము పెట్టవలసిందో, కింద పడేసేద్దామో పెడతా ఉంది. గుజ్జం కింద పడేసింది, తొక్కలం పెడతా ఉంటే మేక వేసినట్టు మళ్ళీ ఆయన వచ్చాడు. ఏం చేస్తున్నావో అని ఒక పండు తీసుకున్నాడు, తొక్క అంత కింద పడేసేసాడు, పండు నోట్లో తుమ్మనం వేసేసాడు. అదేంటి స్వామి, నా భార్యమని ఏమో తొక్కలు పెడితే మేకం వేసినట్టు వేసావు, నేను పండు పెడుతున్నాను తుప్పుకు అంటే మీ భార్య ఏం పెడుతుందో ఆమెకు తెలియదు, నేనేం తింటున్నానో నాకు తెలియదు, ఇద్దరం మర్చిపోయాం. నువ్వు అది తొక్క ఇది పండు అని నువ్వు తెలుసుకొని పెడుతున్నావు కాబట్టి నాకు రుచి లేదు నాయనా. ఆమె భక్తితో పెట్టింది. భక్తి కలిగిన కూడు పట్టడైనను చాలు. అందుకొరకే భగవంతుని యొక్క సేవ చెయ్యాలంటే, పూజ చెయ్యాలంటే వద్దని కాదు, నువ్వు ఏ పుష్పమైనా తీసుకొనిరా, ఏ పండైనా తీసుకొనిరా, ఏ కాయైనా తీసుకోరా, దాంతో పాటు నీ నిజమైన వస్తువు ఏంటిది? ఆ పండు నీది కాదు, ఆ కాయ నీది కాదు, ఆ పుష్పం నీది కాదు, ఆ చంద్రం నీది కాదు. పరమాత్ముడు వచ్చింది, ఏదో 4 డబ్బులు ఇచ్చి నేను కొని ఇచ్చేసి తెచ్చుకొని నాది అనుకుంటాం. అసలు వస్తువు ఏంటిది? నీది, నీ మనస్సు. నీ మనస్సు ద్వారా అర్పించే భక్తి నీది, మిగతా అంతా కూడా పరమాత్మ ఉంది. అది కూడా పరమాత్మ అయితే కావచ్చు కానీ ప్రస్తుతం మనది కదా మనస్సు అనేది. అందుకరకే భక్తి పుష్పం విశేషత అన్నారు. అహింసా ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహ. ఆ తర్వాత ఏంటిది? దయాపుష్పం, క్షమాపుష్పం, శాంతి పుష్పం, సత్యం 8 పుష్పం భవేత్ అన్నారు. 8వది ఏంటంటే సత్యము అన్నారు. ఈ పుష్పాలు 8 రకాల పుష్పాల్లో ఒక్క పుష్పమైనా మనం అర్పించగలిగితే, అర్పిస్తున్నామా? అర్పించగలమా అంటే అర్పించగలము, కానీ వ్యవహారంలో కుదరండి. సత్యం చెప్తే ఈ రోజుల్లో ఎక్కడ బతుకుతామండి అని అంతా పోతాం. కాబట్టి వాక్కుకు అధిదేవత ఎవరు? సరస్వతీదేవి. మరి సరస్వతీదేవికి ఆ వాక్కును అసక్తిని చెప్పామనుకో, ఎవరిని ద్వేషించినట్టు, మనం ఎవరిని పూజించినట్టు? సరస్వతీదేవిని నిందించినట్టేనా? మరి సరస్వతీదేవి అనుగ్రహం కావాలా, విద్య రావాలా, భక్తి కలగాల, జ్ఞానం కలగాల. మరి మనం చేసేది ఏంటిది అంటే ఆమెను తిరస్కారం చేస్తున్నాం. మీరు వచ్చేసేసి నా దగ్గర ఏదో పొందాలనుకున్నప్పుడు చెడాబడ 2 చెంపదెబ్బలేసి ఇస్తావా లేదంటే ఇవ్వగలుగుతానా? కాదు స్వామి, ఇవ్వండి స్వామి అని ప్రార్థన చేస్తే ఇస్తాం. అట్లాగే దేవతను మనము పూజించి వాళ్ళకి అనుగ్రహం కావాలనుకుంటున్నాం. సత్యస్వరూపిణిని ఆ పరమేశ్వరుని మనం ఆసక్తి వాక్కుతో తిరస్కారం చేసినందువల్ల మనకు జ్ఞానం కలుగుతుందా? బాగానే వింటున్నాం. చాలా బాగా చెప్పారు భువన స్వామి, శంకర స్వామి, వాళ్ళు వీళ్ళు అని అని అంటున్నాము. కానీ బయటికి పోతే మీది కాదు, కొందరిది. సత్యేనైనం తపసాయోనుపశ్యతి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యాన్నాస్తి పరో ధర్మ. వ్యాసాసంలో పెద్ద అక్షరాలతో వ్రాసి పెట్టినారు సత్యాన్నాస్తి. మరి ఏ పుష్పాన్ని అయితే మనం వాస్తవికంగా ఇవ్వాలో, ఏ పుష్పం ఇచ్చినందువల్ల భగవంతునికి తృప్తికరమో, ఏ ఫలాన్ని ఇచ్చినందుకు తృప్తికరమో మనం ఇవ్వగలమా అనేది విచారణ జరిగితే అప్పుడు గాని ఆ మహానుభావుడు చెప్పిన వేదాంతం మనకు బాగా గట్టిగా పట్టుకుంటుంది. లేకపోతే పట్టినట్టే పడుతుంది.
విద్యాసంలో ఊరికి చెప్తా ఉంటారు, భరతగా చెప్తా ఉంటారు, అంత పట్టింది కానీ స్వామి తోక పట్టలేదు అనేది ఉంది కదా, అంత పట్టింది కానీ తోక పట్టలేదు. ఆ ఉపమానాలు చెప్పుకుంటే టైం ఇప్పటికే అయిపోయింది, 6 అయిపోయింది, ఇంకా 15 నిమిషాలు ఉంది. కాబట్టి పుష్పం గాని ఫలం గాని ఏది గాని అది పరమాత్మ స్వరూపం. మనదేంటిది? భక్తితో కూడుకున్న మనస్సు. అందుకొరకే శివార్పణధియా త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సర్పే, నీ వస్తువు నీకు సమర్పణ. నాదంటే ఒకటే ఉంది. గంగలో ఉన్న రాయిని గంగలో పెట్టి ఆ నీళ్ళనే పోశారు, అది అభిషేకం అయిందా కాలేదా? అయింది. అందుకొరకే మన మనస్సును అర్పించాలా, దాన్ని నిస్సంకల్ప స్థితి చేసి అర్పించాలి. అందుకొరకే దీర్ఘంగా ఎందుకు మనం ఉచ్చారణ చేస్తున్నాము ఓంకారాన్ని అంటే, ఏ సంకల్పం రాకుండా కనీసం 1 సెకండ్ 1/2 సెకండ్ అయినా ఆ స్థితిలో ఉండాలి. దీర్ఘం ప్రణవముచ్చార్య మనోరాజ్యం జయేత్. పంచదశి చెప్తుంది, పంచదశి గారు దీర్ఘంగా ప్రణవాన్ని ఉచ్చారణ చేసినందువల్ల మనోరాజ్యం ఏదైతే ఉందో, ఊరిక ఆ శ్వాస తీస్తుండండి, బాగా పరిగెత్తి మీ మనస్సు అతలాకుతలం అయిపోతుంది. 4 సార్లు తీసుకునే శ్వాసను 2 సార్లకి, 2 సార్లు తీసుకునేది ఒకసారికి కుదించి తీసుకోండి. అప్పుడు మీ మనసు ఎట్లుంటుందో చూడండి. ఇక్కడ కాదు, ఇంటికి పోయిన తర్వాత కర్మాలు ఇక్కడ చూస్తారు అంతా. ఇంకా దీర్ఘంగా తీసినట్టయితే అప్పుడు ఏమవుతుంది? ప్రాణాయామం జరిగినందువల్ల ప్రాణానికి మనస్సుకి సంబంధం కాబట్టి చచ్చినట్టు ఆగిపోతుంది. అందువల్లనే ప్రాణాయామం చెప్పేదానికి, నాడీ శుద్ధి చెప్పేదానికి కారణమైంది. ఆ విధంగా మన మనసు ఏకాగ్రం చేసి ఎత్తికించితి ఏ కొంచెం ఇచ్చినప్పటికీ అనంత ఫలాన్ని ఇవ్వగలుగుతుంది అని. లేకపోతే మనం తేవద్దని కాదు, నువ్వు కొనుక్కొచ్చినా మంచిదే, అడవిలో దొరికినా మంచిదే, ఇచ్చేటప్పుడు మాత్రము భక్తితో ఇవ్వండి అన్నారు. మలయాళ స్వామి దగ్గరికి ఎవరు పండ్లు తీసుకున్నప్పుడు ఆ కాలంలో అంటే వారు చెప్పిన మాట మరి ఎవరు చెప్పిన మాట బయటకు వచ్చేసేసింది. ఒక అమ్మగారు పోతూ స్వామివారి దర్శనానికి వెళ్ళాలి కదా అని పండ్లు కొంటుందంటే పాపం. ఎట్లున్నాయి అవి? ముట్టుకుంటే కంపు, కుళ్ళిపోయేవి. ఏమ పక్కన్న అమ్మగారు చూసి, ఏమో ఈ పండ్లు కొంటున్నావు, ఎట్లా తింటామంటే, మనకు కాదు లేదే, అక్కడ స్వామివారు వచ్చారు, వారు కూడా తీసుకోవాలా? కుళ్ళిపోయిన అరటి పండ్లు, చినిగిపోయిన నోట్లు అన్నీ కూడా స్వామి దగ్గర వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు చూసుకుంటారు. ఇంకంతా కూడా ఎక్కడుంది నీ భక్తి? అందుకని 10 పండ్లు కొనే 1 పండు మంచిది తీసుకోవచ్చు కదా. అది ఇన్ని తీసుకురమ్మని చెప్పానా? అసలు పండ్లు తెమ్మని చెప్పాడా? నిన్ను రమ్మన్నాడు, నీ మనస్సును నాకు ఇవ్వమన్నాడు, కానీ పండ్లు, వస్తు, వాహనాలు, ప్రసాదాలు వగైరా ఇవ్వమని చెప్పలేదు ఆయన. కానీ మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాము అంటే, మొదలే నీ మనసు ఇక్కడ చెడిపోయిందే, పండ్లు కొన్న దగ్గర, పుష్పాలు తెచ్చే దగ్గరే, ఇంకా అక్కడ పోయే వారికి ఎట్లా తయారవుతుంది? అక్కడ నువ్వు ఎందువరకైతే పోతున్నావో ఆ ఫలాన్ని నీ మనసు గ్రహించగలుగుతుందా? గ్రహించలేదు. అందువరకు ఏమన్నా ఇంట కలిసి నువ్వు ఈ మనసుని సరి చేసుకోలేకపోతే ఇంక అక్కడికి పోయి నువ్వేం పట్టుకుంటావు అని చెప్పేది? పడుతుందా? పట్టించుకోగలమా? అందుకొరకే మనస్సు శుద్ధి కావాలి అంటే ఇగో ఈ చిన్నవన్నీ కూడా శుద్ధి అయితే గాని అప్పుడు వేదాంతం పట్టుకుంటుంది. అందువల్ల మనం చెప్పుకున్నామే పాకుర బండ, ఎన్నో ఉన్నాయి కాబట్టి పాకురు పెట్టడమే. ఆ బండ మీద కారు వేస్తే ఎట్లా జారిపోతుందో, ఈ బండ మీద కూడా మహావాక్యాలు పడితే కొందరికి, అందరికి కాదు, జారిపోతూ ఉంటాయి. అందువలనే కర్మాని చిత్తశుద్ధ్యర్థం అన్నారు. పూజాది కర్మలంతా కూడా ఎందుకు చేస్తున్నామంటే, నిష్ఠానం చేసినందువల్ల చిత్తశుద్ధి కరానివై, చిత్తశుద్ధిని కలగజేస్తాయి. చిత్తశుద్ధి, పాత్రశుద్ధి లేని బాండమేళ అన్నారు, పాకమేళ అన్నారు కదా, బాండశుద్ధి లేని పాకమేళ. అట్లాగే చిత్తశుద్ధి లేని శివపూజలేలరా. చిత్తశుద్ధి కలగాలంటే మొట్టమొదటి ఒక్కొక్క చిన్న దగ్గర నుంచి కూడా మనం శుద్ధం చేసుకుంటూ పోతే, స్నానం చేస్తే అది శుద్ధం కాదండి. ఈ మురికి శరీరం అవుతుందేమో కొద్దిసేపటికి, కానీ మనసు మాత్రం స్నానం చేస్తే కాదు. ఈ విధంగా మనం పవిత్రతను పెంచుకుంటూ పోతూ ఉంటే అప్పుడు పవిత్రం అవుతూ ఉంటుంది. అందుకని అప్పుడు మనకు ఏ కొంచెం ఇచ్చినప్పటికీ ప్రీతి కరానివై కిమస్తి భువనత్రయే, భగవంతునికి ఇవ్వదగిన 3 లోకాల్లో కూడా ఏది కూడా తక్కువ లేదు మనం ఇవ్వాలి అనుకుంటే. వన్యేషు యాదృశీ ప్రీతి వివర్తతే పరమేశుతో ఉత్తమేశ్వపి నాస్తేవా తాదృశీ గ్రామజేశ్వపి. అడవిలో దొరికిన పండ్ల పాలల్లో ఎలాంటి ప్రీతి ఉంటుందో భగవంతుడికి, ఊళ్ళో పండే పండ్లు పాల మీద అంత ఆయనకి ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఆయన అడవిలో పెరిగిన వాడు, అందుకొరకేమో. అది కాదు, కొన్నందువల్ల ఇగో ఇలాంటి దోషాలు వస్తాయి లేవా? డబ్బు ఉండి కొంటారు, లేక కొంటారు, బాధపడుతూ కొంటారు, ఇంకో రకంగా కొంటారు, రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మేము ప్రీతితో కొంటేనో పెట్టేటప్పుడు మనకు మనసు ఎక్కడ ఉంటుందో అది చూసుకోవాలి మళ్ళీ. కాబట్టి అడవిలో దొరికే వాడికి ఏమాత్రం కూడా మన మనస్సు వికలం అయ్యేదానికే అవకాశం చాలా తక్కువ. అందువలనే వన్యేషి యాదృశీ ప్రీతి వర్తతే పరమేశుతో, అడవిలో దొరికే పండ్లు, ఆకులు, కాయల మీద ఎలాంటి ప్రీతి ఉంటుందో, ఉత్తమేషు నాస్తేవ తాదృశు గ్రామజేశ్వపి, గ్రామంలో పుట్టే ఆ ఉత్తమైన వాటి మీద కూడా భగవంతుడికి ఉండదు అని చెబుతూ
తం త్యక్త్వా తాదృశం దేవం యస్సేవేతాన్యదేవతాం సహి భాగీరథం త్యక్త్వా కాంక్షతే మృగతృష్ణికాం. అలాంటి అల్ప సంతోషి అయిన భగవంతుణ్ణి వదిలిపెట్టి ఇతర దేవతలను సేవించి ఫలాన్ని పొందాలనుకుంటున్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళయ్యా అంటే భాగీరథి అంటే గంగా నదిని వదిలిపెట్టి మురికి కాలంలో స్నానం చేయాలనుకున్నాడు నాలాంటి వాడు ఎవడో. బాగుంది కదా. అందుకని శంకర భగవత్పాదులు చెప్పారు, యథా బుద్ధిశుక్తౌ రజతమితి కాచాస్మన్మణి జలే పైష్టే క్షీరం భవతి ముగతృష్ణాసు సలిలం తదా దేవ భ్రాంత్య భయతి భవదన్యం జడజనో మహాదేవేశం తాం మనసి నమత్వా పశుపతే. ఏమన్నాడు? బుద్ధి శుక్తౌ రజతమితి, ముత్యపు చిప్పులో వెండి ఉన్నదని అనుకునే వాళ్ళు ఎంత బుద్ధిమంతులో, గాజు పెంకను చూసి ఇది మణి చింతామణి అనుకునే వాళ్ళు ఎటువంటి వాళ్ళు. ఉపమన్యుకి వాళ్ళమ్మ నీళ్ళల్లో పిండి కలిపి నాయన ఇవే పాలు తాగుందంటే, ఎందుకు స్కూల్లో పిల్లలంతా కూడా పాలు తెచ్చుకుంటామంటే నాకు కావాలి పాలు, నాకు కావాలి పాలు అన్నారు. అంటే ఇక వాళ్ళంతా బీదవాళ్ళు, అమ్మకేం తోచలేదు, ఏం చేయాలంటే అక్కడ ఇంత బియ్యం పిండి ఉంటే ఆ నీళ్ళలో వేసి ఇచ్చేసింది. వాడికేం తెలుసు పాలంటే తెలియదు పాపం బీదవాళ్ళు కాబట్టి. అక్కడికి పోయి తాగుతామంటే అందరూ ఏడ్చారంట, అందరు నవ్వారంట. ఏమని? పాలు పాలు అంటున్నాడు, పాలు తాగుతున్నారని. కాబట్టి ఇప్పుడు వాడు బాధ కలిగింది. ఆ తర్వాత మళ్ళీ పెద్ద ఋషీశ్వరుడు శివసహస్రనామాన్ని మళ్ళీ చెప్పింది కూడా అతనేను, తర్వాత ముందొస్తుంది అది. అందువల్ల పిండి నీళ్ళల్లో పాల బుద్ధి, దీని పేరేంటిది, గాజు ముక్క లోపల చింతామణి అనుకోవడము, ముత్యపు చిప్ప లోపల వెండి అనుకోవడము, ముగకృష్ణ లోపల ఎండమావులలో నీళ్లు ఉన్నాయని అనుకోవడము ఎటువంటిదో అటువంటిదే ఇతర దేవతల్లో అన్ని రకాలైన శక్తినిస్తారు అని అనుకునే వాళ్ళ బుద్ధి కూడా అటువంటిదే అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో ఆయన చెప్పారు. అంటే అర్థమే దేవభ్రాంత్యా అన్నాడు. భ్రాంతి చేత దేవతలు అనుకున్నారంట. దేవత ఇతర దేవతలు ఎవరైతే పూజిస్తారో వాళ్ళు నన్నే పూజిస్తున్నారు అని భగవద్గీతలు చెప్పినా అది భ్రాంతి మాత్రమే. అక్కడైనా భక్తి ఉన్నప్పుడే ఆ రూపంలో ఆ విధంగా ఎవరు ఏ రూపంలో ఎలా నన్ను సేవిస్తున్నారో వాళ్ళని తాం తదైవ భజామ్యహం అన్నారు. అయినప్పటికీ ఇక్కడ దేవభ్రాంతి ఇతర దేవతలందు కాకుండా నిజమైన స్వరూపంతో భక్తి ఎప్పుడైతే మనం అర్చన చేస్తామో అట్లాగే ఇలాంటి సరళమైన వ్యవహారం కలిగి సరళమైన ఉపాయం సాధన కలిగి వీటిని వదిలిపెట్టి ఎక్కడెక్కడో పెద్ద పెద్ద కిరీటాలు పెట్టి భక్తి లేకుండా చేస్తే లాభమేనా? భక్తి ఉండాలా. దాంతోపాటు నువ్వు పెట్టుకున్నది కూడా పెట్టు, నష్టంలా. ఒకవేళ నీలో శక్తి లేకపోతే అక్కడక్కడ పుష్పం ఫలం తీసుకొచ్చేసేసి అక్కడ పెట్టేసేసేసి శివార్పణం కృష్ణార్పణం రామార్పణం అనే భావంతో చేసినట్టయితే అప్పుడు ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. కింటు యస్యాస్తి దురితం కోటి జన్మసు సంచితం తస్య ప్రకాశతే నాయమర్థో మోహాంధచేతసః. 30 యస్యాస్తి దురితం కోటి జన్మసు సంచితం, కోటి జన్మలలో సంపాదింపబడిన దురితము అంటే పాపము ఎవరికైతే ఉందో నాయమర్థ ప్రకాశతే, భగవంతుని యొక్క భక్తి ఏదైతే ఉందో ప్రకాశించదు అన్నాడు. భక్తి కలగపోవడానికి కారణం ఏంటిది అంటే దురితం. భక్తి కలుగుతుంది అంటే పుణ్యం, అనన్య భక్తి కలుగుతుంది అంటే పుణ్యాధిక్యం చేతనే. అందువల్ల ఇలాంటి చిన్న చిన్న వాటిలో మనం జాగ్రత్తగా ఉండి భగవంతుని సేవించినందువల్ల లేదా సేవాది కార్యాలు చేసినందువల్ల దాన ధర్మాలు చేసినందువల్ల కలిగే చిత్తశుద్ధి, దాని ద్వారా ఒక శక్తి, దాని ఒక పుణ్యం వల్ల ఏదైతే ఉందో భగవంతుని యందు అనన్యమైన భక్తి కలిగేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల తస్య ప్రకాశిత నాయమర్థో మోహాంధ చేత సహా అన్నాడు. మోహం చేత ఆ మనస్సు గుడ్డిదైపోయింది. గుడ్డివాడు ఈ లోకాన్ని చూడగలుగుతాడా? చూడలేడు. ఎందుకు అంటే లోకాన్ని ప్రకాశింపజేసేది కన్ను. కింజ్యోతిస్తవభానుమానహనిమే, నీ జ్యోతి ఏంటిదయ్యా? పగలు సూర్యుడు, రాత్రౌ ప్రదీపాధికం స్యాదేవం రవిదీప దర్శనం. కిం సూర్యుడు లేదు చంద్రుడు లేదు, అప్పుడు ఏంటిది? ప్రదీపాధికం అన్నాడు. దీపం వగైరా ఉన్నది, అది లేదనుకో, దీపం కూడా లేకపోతే అప్పుడేంటిది? మీరు చూస్తారా లేదా? దీపం లేకపోయినప్పుడు చీకట్లో వస్తుంది, చూస్తారా లేదా? చక్షు కన్ను, నిమీలన సమయకిం జ్యోతి, కన్ను కూడా మూసుకున్నావు అయినా నీకు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి మానసికంగా, అప్పుడేంటిది? ఆత్మప్రకాశం. తదస్మి ప్రభో అన్నారు. కాబట్టి మోహం చేత ఎవడి కన్నులైతే కనిపించకుండా అందమైనాయో
అప్పుడు ఈ లోకాన్నే చూడలేడు, ఇంకా పరమాత్మ తత్వాన్ని ఏం చూడగలుగుతాడు, ఏం గ్రహించాడు? మోహం అంటే ఒక వస్తువు పైన ఉన్న అతి మమకారం. అది ఏ రూపంలో అయినా కావచ్చు. దానివల్ల ఎప్పుడైతే కన్ను కనిపించకుండా ఉంటుందో ఉన్న ఎదుటి వ్యక్తినే సరిగ్గా గ్రహించలేడు, ఇంకో వస్తువుని ఎక్కడ గ్రహించగలుగుతాడు అతను. అందువల్ల ఈ ప్రపంచము అనిత్యమందు నిత్యత్వ బుద్ధి కూడా ఒక రకమైన మోహమే, అసత్యమందు సత్య బుద్ధి అది కూడా ఒక మోహమే. అందులో మోహం చేత అందరైన మనస్సు కలిగిన వాడు నాయమర్థం ప్రకాశితే పరమాత్మ యొక్క జ్ఞానం కలిగేదానికి అవకాశము లేదు. భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలంటే మన భక్తి లేదా మనస్సు ప్రధానం, కానీ వస్తు ప్రధానము కాదు, వ్యక్తి ప్రధానము కాదు, వయస్సు ప్రధానము కాదు, ధనాదులు కాదు, ముసల్తనం వయస్సు, జాతి, ఆశ్రము, గోత్రము ఇవన్నీ ఏవి కాదు, భక్తి అని చెప్తూ మిగతా విషయాలు రేపు విందాం. మన సమయము పూర్తయింది. హరి ఓం తత్సత్. శివ అధ్యాయం 30వ శ్లోకం 10వ పేజీ. దీనికి ముందుగా తాదృశం దేవం యః సేవేతాన్య దేవతాం సహి భాగీతం త్యక్త్వా కాంక్షితే మగతిక్షుగాం అన్నాడు. సరళమైన వ్యవహారం కలిగి సరళమైన పద్ధతిలో అనుగ్రహాన్ని పొందగలిగిన విధానాన్ని వదిలిపెట్టి ఎవరైతే ఇతర దేవతలను ఆరాధిస్తున్నారో అలాంటి వాళ్ళు గంగానదిని వదిలిపెట్టి ఎండమావుల్లో స్నానం చేయాలనుకున్నారంట. అంటే దీనికంటే కూడా అవి ఇంకా పవిత్రంగా ఉంటాయని పరిగెత్తుతూ ఉన్నాడు పాపం. అది ఎప్పుడైనా సాధ్యమవుతుందా? అన్ని దేవతలు అంటే అర్థమేమి అంటే ఆయా కర్మలు చేసి దేవత్వాన్ని పొందిన వాళ్ళు. ఆ తర్వాత విషయాన్ని చెప్తూ కింతు యస్యాస్తి దురితం కోటి జన్మసు సంచితం తస్య ప్రకాశతే నాయమర్థో మోహాంధచేతసః. లేదా సరే మళ్ళీ విందాం, నష్టమే ఉంది. వినందే వింటే శ్రవణం అవుతుంది, విన్నదే వింటే మరణం అవుతుంది. యస్యాస్తి దురితం కోటి జన్మసు సంచితం, కోటి జన్మలలో సంపాదించబడిన దురితం. దురితం అంటే అర్థమేమి? నిషిద్ధమైన కర్మ ద్వారా సంపాదింపబడిన ఫలం. దాన్ని ఏమంటారు మీ భాషలో? పాపం అంటారు. శాస్త్ర విహితమైన కర్మ ద్వారా సంపాదింపబడింది పుణ్యం. అందుకొరకే అంది భగవద్గీత, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు ఇహ అర్హసి. ఇహ ఈ లోకములో లేదా ఈ శరీరం ద్వారా శాస్త్రము దేన్ని ఏ విధంగా చేయాలని నిన్ను నియమిస్తుందో ఆ విధంగా చేసినట్టయితే కొంచెం కష్టమైన నష్టమైన సుఖాన్ని పొందగలుగు. అలా కాకుంటే ఏమవుతుంది? దుఃఖం అన్నాడు. అందుకరికే దుర్యోధనుడు ఒక మాట అన్నాడు, జానామి ధర్మం నచ మే ప్రవృత్తి జానామ్య ధర్మం నచ మే నివృత్తి కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. జానామి ధర్మం నచ మే ప్రవృత్తి. ధర్మం అంటే ఏమో నాకు తెలుసు, చాలా బాగా తెలుసు, కానీ ఆ ధర్మాన్ని ఆచరించాలంటే నాకు ప్రవృత్తి కలగడం లేదు. అధర్మం అంటే ఏమో కూడా తెలుసు నాకు బాగానే, కానీ దాని నుంచి నివృత్తి పొందలేకపోతున్నాను. ఎందుకంటారా? కేనాపి దేవేన, ఏదో శక్తి నన్నులో ఉండి ఎలా నడిపిస్తుందో అలా నడుస్తున్నాను. మరి ధర్మం అధర్మం మనకు తెలియదా? మనకు తెలుసు. ఎంతమందిని ఎలా ఎక్కడ ఎప్పుడు ఎలా వెళుతున్నామో అది కూడా తెలుసు. ఎందుకంటే మనలో కూడా ఒక శక్తి, ఏం శక్తి? ఇచ్ఛాశక్తి నడిపిస్తూ ఉంది. అనిచ్ఛిన్న వివార్ష్ణేయ బలాదివ నియోజిత. ఇష్టం లేకపోయినప్పటికీ, అధర్మం అని తెలిసినప్పటికీ కొంతమంది అందులోనే పోతూ ఉన్నారు. కొంతమంది ఏమో ధర్మం అని తెలిసి ఉన్నప్పటికీ, వెళ్ళాలని ఇష్టం ఉన్నప్పటికీ విధి లేక వెళ్ళలేకపోతున్నారు. అది అసమర్థతా దోషం అంటారు దాన్ని. అందువల్ల దురితం ఎట్లా తయారైంది అంటే శాస్త్ర నిషిద్ధ వ్యవహారం వల్ల. శాస్త్ర నిషిద్ధ వ్యవహారం ఎన్ని రకాలుగా ఉంటుంది ఇంతవరకు విన్నారు కదా. ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయో అన్ని రకాలుగా ఉంటుంది. దృష్టి దోషము, వాగ్దోషము, శ్రవణ దోషము, పాదాలతో వెళ్ళేది, చేతులతో చేసేది, దశేంద్రియాల ద్వారా కలిగే దోషం ఏదైతే ఉందో అదంతా కూడా దురితమే. అనరాని మాట మాట్లాడము దురితం, చూడరాని దృశ్యాన్ని చూసాము దురితము, వినరాని విషయాన్ని విన్నాము, ఇంకా రకరకాలు ఏదేది ఉంటుందో అంతా కూడా దురితమే. అందుకొరకే ఇది వినడానికి శివ 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 అని చేతులు ముచ్చుకుంటాం లేదా.
అలాంటి మాట అంటే కూడా నాలుక కాల్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి మనకు తెలియకుండానే మన దగ్గర దురితము తయారవుతా ఉంది. అనుకోండి, ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో ఉండే వాళ్ళే ఉన్నారు, చిన్నపిల్లలప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారులే. ఇంత అదేది మట్టితో చేసిన ఒకటి అది ఉంటుంది, డబ్బులు వేసుకునేది, దాని పేరు ఏమంటారు, ఉండి చిన్నది, చిన్నపిల్లలు ఉండేది, పెద్ద పిల్లలు కూడా వేసుకుంటారులేండి. రోజు ₹1 వేస్తూ ఉన్నారు, దానిలో మర్చిపోతూ ఉన్నారు. వేసే పద్ధతిగా పెట్టుకున్నారు అనుకోండి. నెల రోజులైన తర్వాత అవసరం వచ్చింది, దాన్ని ఠక్కమని పగలు కొట్టారు. ఎంత వచ్చింది బయటికి? మనం ఎంత వేసామో అంతే వచ్చింది, కానీ ఎక్కువ రాలేదు. తక్కువ ఏమైనా వస్తుందా? ఏమో ఆకలి అవుతుంది, ఏమైనా తింటుందేమో, తినదు కదా. అట్లాగే మనం ఒక డిబ్బీలో రోజు కొంత వేసేది అలవాటైన వాడికి ఎట్లా అయితే చివరిలో మళ్ళీ దాన్ని అనుభవించాలని, దాన్ని పగలగొడితే మనం ఎంత వేస్తామో అంతే బయటికి వస్తుందో, అది అనుభవానికి వస్తుందో, అలాగే జీవుడు ఈ దశేంద్రియాల ద్వారా కొంత సంపాదించుకుంటున్నాడు. రోజు సంవత్సరం తర్వాత పగలగొడితేనో, 2 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు పగలగొడితేనో, ఎన్ని వేసింది అందులో అట్లాగే ఉంటుందా, పోతుందా? అట్లాగే కొన్ని జన్మల్లా జీవుడు చేస్తూ ఉన్నాడు, బ్యాంకులో వేస్తూ ఉన్నాడు, కొంత అనుభవిస్తూ ఉన్నాడు, కొంత వేస్తూ ఉన్నాడు, కొంత అనుభవిస్తున్నాడు, కొంత ఆఫీసులో డబ్బు వచ్చేసిన తర్వాత కొంత బ్యాంకులో వేసుకుని కొంత ఇంట్లో వాడుకుంటా ఉంటారే. ఇంట్లో వాడుకున్నదేమో అయిపోయింది, బ్యాంకులో వేసిందేమో నిలవలింది, అది ఎప్పుడు మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ తీసుకొని వాడతాం, మళ్ళీ వాడుతూ ఉంటాడు. అట్లాగే 1,000,000 జన్మతు సంచితం, 1,000,000 జన్మలలో సంపాదింపబడిన నీ పుణ్యము పాపము ఎక్కడుందది? ఇక్కడంటే బ్యాంకులు ఉన్నాయి, పర్వాలేదు, మరి ఎక్కడుంది అది? దానికి బ్యాంక్ ఏంటి? ఇంత వేదాంతం విని రాముడు సీత ఏం కావాలన్నట్టుగా సంపాదించింది బ్యాంకులో ఉన్నప్పుడు మనం సంపాదించింది ఉంటుందా, పోతుందా? ఒకవేళ సంపాదించింది ఉండదు అంటే అకృతభ్యాగమ కృత ప్రణాశ దోషం వచ్చేస్తుంది. చెయ్యందే రావడము, చేసింది పోవడం అనే దోషం ఏదైతే ఉంది, ఆ ఉండేది ఎక్కడ ఉంది? సూక్ష్మ శరీర అంతర్గతం. ఏమన్నారు? ఎక్కడ ఉంటుంది? కర్మానుగో గచ్చతి జీవ ఏక. జీవుడు అనబడే ఆ కూటమి ఏదైతే ఉందో కూటాంతర్గతమై ఉంటుంది, ఆ దురితం గాని పుణ్యం గాని. అట్లా కాకపోతే మనకి స్వర్గాది భోగలం ఎందుకు? స్వర్గాది భోగాలను మనం అనుభవించాలని యజ్ఞయాగాదులు చేస్తున్నాం, అది పోయేది ఎలా? కర్మానుగో గచ్చతి జీవ ఏక, ధర్మానుగో గచ్చతి జీవ ఏక. జీవుడు అనేవాడి యొక్క అంతఃకరణమందు అది నిహితమై ఉంటుంది, అది కాలాన్ని అనుసరించి బయటికి వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపించడంలో గోర్న వారం రోజులు వర్షం పడింది అనుకోండి, ఎక్కడంటే అక్కడ మొక్కలు మొలుస్తాయా లేవా? మొలుస్తాయా లేవా? ఏంటి ఈరోజు ఉపవాసం లేరు కదా మీరు? మరి అడుగుతూ నోరు బయటికి రావడం లేదు, మొక్కలు మొలుస్తాయి, మరి ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు అంటే దానికి అవకాశము రాలేదు. అవకాశం ఎప్పుడైతే వస్తుందో బయటికి వస్తూ ఉంటాయి. అట్లాగే ఏ ఏ సమయానికి ఏది రావాలి మనం చెప్పుకున్నామే, చక్రార పంక్తి గచ్చది భాగ్య పంక్తి అని. చక్రం ఎట్లయితే తిరుగుతూ ఉంటుందో అట్లాగే మన అదృష్టం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. అందువల్ల జీవుని నిష్ఠితమై ఉంటుంది. జీవుడు చేసిన కర్మ ఇక్కడే పోయింది. యజ్ఞం యాగం పొద్దున్న సాయంత్రం మీరు అక్కడ హోమం యజ్ఞం చేస్తున్నారు చంద్రశేఖర బ్రహ్మచారి గారు. వారం రోజులు చేశారు, ఇంకా ఏదేదో యజ్ఞం, చండీ యాగం అని అది అని ఏదేదో చేసేసారు. మరి ఆ కర్మ